ఆల్రెడీ వాళ్ళు గమనించారు. రాను రోజుల్లో బీఆర్ఎస్ ఉండే పరిస్థితి లేదు. కామోజ్ గారు, తెలంగాణకు అన్యాయం జరుగుతోందా? తెలంగాణను రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటోందా? తెలంగాణలో ఉన్నటువంటి నీటి పంచాయతీ ఏదైతే ఉందో అది ఈ రోజు రేవంత్ రెడ్డి దాని పరిష్కార మార్గం వెళ్తున్నారా? ఒకవేళ అదే జరిగితే గనక నిన్న కాదని చెప్పి ఈ రోజు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? హరీష్ రావు ప్రెస్ మీట్ ఇప్పటిదాకా అందరం విన్నాం, చూసినాం. సో ఇది మొత్తం కూడా రాజకీయ కోణమే ఉంది. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కూడా ఇందాక ప్రెస్ మీట్ లో అన్నాడు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు బురద జల్లే ప్రయత్నం చేస్తారని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ కిషోర్ గారు కూడా ఇందాక మాట్లాడారు, రాజకీయ పబ్బం గడుపుకోవడానికే చేస్తున్నటువంటి కామెంట్స్ అని చెప్పేసి. సో ఏం చెప్తారు ఈ కమిటీ గురించి, ఏం చెప్తారు ఈ రోజు జరిగినటువంటి సమావేశం గురించి ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్. ఎప్పుడైనా రాజకీయాలు భారతదేశంలో ఉంటాయి. ఆ రాజకీయాలతోనే రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే ప్రతి సెంటెన్స్ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మాట్లాడతారు. గత 10 సంవత్సరాల్లో బంకచర్ల విషయం లేకుండా మెయిన్ గా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బంకచర్ల తప్ప అసలు ఫస్ట్ అంశం ఏంటంటే మెయిన్ ఎజెండాతోని బంకచర్లది అంశాలు 13 అంశాలు తీసుకొచ్చారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం. మేము అడుగుతున్నది ఏంటంటే బనకచర్ల అంశాన్ని పెట్టినప్పుడు మీరు మీటింగ్కి ఎందుకు వెళ్ళారు? ఓకే, మీటింగ్కి వెళ్ళారు. మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎజెండా చూసిన తర్వాతనే మీరు బైకట్ చేయాలి. అది చేయలేదు. ఇంకొకటి ఎట్లుందంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఉన్నటువంటి 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ, దాంతో తోడు కాంగ్రెస్ అయింది. ఇలా 4 కలిసి మీటింగ్ పెట్టుకొని తెలంగాణను విధ్వంసం చేయడం కోసమే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు ఆడుతున్న నాటకమే బనకచర్ల. నేనేమంటున్నంటే కేంద్ర సిడబ్ల్యూసీలో ఆమోదం ఉండదు, మనకు పోలవరం అథారిటీ అనుమతి ఉండదు, జిఆర్ఎంబీ అనుమతి వద్దంటారు, కేఆర్ఎంబీ అనుమతి, గవర్నమెంట్ సంస్థల అనుమతులు లేకుండానే బనకచర్ల తెస్తూ ఉంటారు. బనకచర్ల అనేది అనుసంధాన ప్రాజెక్టు. ఇప్పుడు నిపుణులు రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతుంటారు, టీవీలోకి వచ్చి మన మిత్రులు ఎట్లా మాట్లాడుతున్నారంటే అవి వరద జలాలు నద జలాల అంశం తేలాలి ఫస్ట్. అవి 3,000 లీటర్లు పోతున్నాయి, 30,000 టీఎంసీలు పోతున్నాయి సముద్రంలో కంటే అది మీకు అనవసరం. 100% గోదావరి పారుతున్నప్పుడు 79% గోదావరి తెలంగాణ పారుతుంది. పూర్తి హక్కు మాకుంటది. మీరు నీళ్లు పోతున్నాయి మేము కట్టుకుంటాం అంటే ఆ కట్టుకునే అంశం కేంద్రం చెప్పాలి తప్ప మీరు బనకచర్ల కట్టడానికి ఛాన్సే లేదు. నేనేమంటున్నంటే 79% గోదావరి తెలంగాణలో పారుతున్నప్పుడు మాకు 79% అంటే దాదాపుగా 900 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి. మీరు బనకచర్లకే 300 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి 8,000 కోట్లు ఖర్చు పెడితే మరి 200 సంవత్సరాలకు వెళ్ళి గోదావరి నది మీద మీరు కాటన్ కట్టిన ప్రాజెక్టు మీద ఆల్రెడీ 300 తీసుకుంటున్నారు. మీకు రావాల్సిన నీళ్ళని 200 స్వాతంత్రం రాకముందు నుంచే తీసుకుంటారు. అంటే తెలంగాణ అంశం వచ్చేసరికి రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలంగాణ విధ్వంసం చేసిన చంద్రబాబు నాయుడు, అక్కడ మోడీ ఎప్పుడు తెలంగాణ వ్యతిరేకే. 1 రూపాయి వీళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకంలోనే ఇలా బనకచర్ల వచ్చింది. నేనేమంటున్నంటే సరే మీరు బనకచర్ల గురించి మాట్లాడలేదు, మీరు వ్యతిరేకించారంటే ఆల్రెడీ గౌరవ రామానాయుడు గారు ఏం జరిగింది అఫెక్స్ కమిటీ మీటింగ్ లో, ఈ జలశాఖ మీటింగ్ లో ఏం జరిగింది అనేది చెప్పిండు. దానికి అనుగుణంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి అసలు ఏం జరగలేదని చెప్తాడు. అక్కడ జరిగిందంటే ప్రెస్ వాళ్ళు చూస్తున్నారు కదా. ప్రెస్ వారు నిన్న మార్నింగ్ ఇప్పుడు కేటీఆర్ మన హరీష్ రావు గారు చెప్పిందంటే పక్కన పెట్టండి. నేను ఏమంటున్నంటే సెక్షన్ 3 తీసుకొచ్చిండ్రు అంటే సెక్షన్ 3 తీసుకొచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాదు, తెలంగాణ వచ్చిన తర్వాతనే. అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 60 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఈ తెలంగాణను విధ్వంసం చేసి వాటర్ రాకుండా ఉద్యమాలు వచ్చినాయి. ఇక్కడ ఎందుకు ఉద్యమాలు వచ్చినాయి గ్రహించాలి. ఇవాళ ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి గ్రహించకుండా ఇష్టానుసారంగా నాలెడ్జ్ లేకుండా మాట్లాడడం అనేది తగదు. ఇంకొకటి ఏంటంటే ఇలా బీజేపీ, కాంగ్రెస్, జనసేన, టీడీపీ 4 కుమ్మకై బనకచర్ల కడుతున్నట్టు నాకు కనపడుతుంది. ఎందుకంటే ఒక అంశం వచ్చినప్పుడు ఏ పార్టీ ఎజెండా ఆ పార్టీకి ఎజెండా ఉంటుంది. నిపుణులు ఎక్కువ చెప్తారు, నిపుణుల కమిటీలు ఉండవు, ఇంజనీర్ల కమిటీ. తెలంగాణకు మీటింగ్ మీరు బనకచర్ల మీటింగ్ పోతారు. ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని అఖిలపక్షం మీటింగ్ పెట్టుకొని చీఫ్ ఇంజనీర్ల మీటింగ్ పెట్టుకొని వాళ్ళ సలహాలు తీసుకొని మీరు మీటింగ్కి వెళ్ళి దాన్ని బైకాట్ చేస్తే గౌరవంగా ఉండేది. ఇష్టానుసారంగా అసలు టీఎంసీలు అంటే ఏంది, క్యూసీలు నీళ్ళు అంటే ఏంది, అసలు వరద జలాలంటే ఏంది, నికర జలాలంటే ఏందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియదు, రేవంత్ రెడ్డి గారు సరే మాకు తెలియకపోవచ్చు కానీ మీరు తెలుసుకొని పదవిలో ఉన్న వాళ్ళని మాట్లాడాలి. ఇంకొకటి ఢిల్లీలో ఇలా 13 అంశాలు వచ్చినాయి అంటే ఒక్క అంశం కూడా రేవంత్ రెడ్డి గారు సభ జర్నలిస్టులకు చెప్పలేకపోయారు. మొదటి అంశమే లేదని చెప్పేసాడు. సరే లేదు కదా, లేదన్నప్పుడు మీ సీఎం ఆఫీస్కి వెళ్ళి సీనియర్ జర్నలిస్టులకు వచ్చిన లెటర్లు ఎందుకు వచ్చినాయి? అది కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని లెటర్ ఎందుకు బయటకు వచ్చింది? నేనేమంటున్నంటే
చంద్రబాబు గారి డైరెక్షన్ లో ఇవాళ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ నడుస్తుంది. రాబోయే కాలంలో ఇట్లాంటి నేను ఏమంటున్నానంటే ఉట్టిగా అనడానికి ఛాన్స్ ఉంది సార్. ఎవరు వట్టిగా అనరు. మీరు రాజకీయ అంశాలు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎన్నైనా మీరు అనండి, అది రాజకీయ అంశం. కానీ రాజకీయ అంశాలు తెలంగాణ హక్కులకు వచ్చేసరికి అందరం ఒక్కటి కావాలి. కానీ మీరు పోయి ఆయన సంఖ్యలో జరుగుతారు, మీ గురువు సంఖ్యలో జరుగుతారు, బనకచర్లను కట్టదు. మేము బీఆర్ఎస్ పార్టీగా బనకచర్లను ఆపడానికి మా నిపుణులు, మా చీఫ్ ఇంజనీర్లు, మా అడ్వకేట్లు చాలా చర్చలో ఉన్నారు. చాలా ఈజీ, అంత ఈజీగా లేకుంటున్నాం. సుప్రీంకోర్టుకి ఎట్లా పోవాలి, బనకచర్ల కట్టకుంటే ఏం చేయాలి, చంద్రబాబు మెడల్ ఎట్లు ఉంచాలి, రేవంత్ రెడ్డి మెడల్ ఎట్లు ఉంచాలనేది మా ప్లాన్ లో మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ స్వరము. మీకేం తెలియకపోయా అదంటే నిజంగా రాజకీయ అంశాలు మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి. ఇష్టానుసారంగా కేసీఆర్ గురించి, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతూ నేను ఏమంటున్నానంటే, మీరు గెలిచిన వాళ్ళు ఏం చేయాలి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి. ఆ ప్రయోజనాలు ఏంటో మీకు తెలియట్లేదు. నేనేమంటున్నంటే జిఆర్ఎంబి, కేఆర్ఎంబి హైదరాబాద్ ఉండాలి, అమరావతిలో ఉండాలనేది ఎప్పుడో నిర్ణయించరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విడిపోతున్నప్పుడే చట్టంలో రాశారు. అవన్నీ పక్కన పెట్టండి. బనకచెర్ల అంశాన్ని చెప్పండి. బనకచెర్ల కట్టాలన్నా వద్దా అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పలేకపోతున్నాడు. దాన్ని మేము చూస్తాము, కమిటీలో లేదు, కడతామంటే ఆ కట్టే ఉద్దేశం లేదు, మేము వ్యతిరేకించడం. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా బీజేపీతోని టీడీపీతోని కుమ్మక్కై అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాయి. రాబోయే కాలంలో సుప్రీంకోర్టులో బనకచెర్ల 100% ఆపడం